అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము నవారా రైస్తో దోశలు ఎలా వేసుకుందామో చూద్దాము రండి. నవారా రైస్, మినపగుళ్ళు, కొర్రలు, పెసరగుళ్ళు, మెంతులు చూస్తున్నారు కదా. ఈ 5 ఐటమ్స్తో మనము చక్కగా దోశలు వేసుకుందాము. ఇప్పుడు వీటిని మనము నానబెడదాము. చూస్తున్నారు కదా, అలా చక్కగా నానబెట్టి కడిగేసి 1-2 సార్లు నానబెట్టుకుందాము. ఒకటికి 2 సార్లు చక్కగా కడిగాము. వీటిలో నీళ్ళు పోసి నానబెట్టుకుంటాము. చూస్తున్నారు కదా, పిండి వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. నవారా రైస్ వండుకొని తినటం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలాగా దోశలుగా చేసుకొని తినవచ్చు. దీనిలో మనం ఏం వేసాము, నవారా రైస్ అంటే రెడ్ రైస్, అండకూరలు, పెసరగుళ్ళు, మినపగుళ్ళు, కొంచెంగా మెంతులు వేసి ఇలా చక్కగా మిక్సీకి పెట్టాము. ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం కన్నా కానీ బయట పెట్టి పులియ పెడితే చాలా టేస్ట్ వచ్చింది, బాగుంటుంది దోశ. రేపు ఉదయం చూద్దాము ఎమ్మి దోశని. రాత్రి మనం వేసిన పిండి ఎలా ఉందో చూద్దాం రండి. చూస్తున్నారు కదా, ఇలా పులిస్తే పిండి బాగా టేస్ట్ వచ్చింది. దోశలు వేసుకునేటప్పుడు రాత్రే దోశపిండి వేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, నవారా రైస్, మల్టీగ్రెయిన్ ఆట చూడండి ఎంత బాగుందో చూడండి. దోశలు ఇంకా ఎంత టేస్టీగా వస్తాయో చూద్దాము. చూస్తున్నారు కదా, మన నవారా రైస్ దోశను వేద్దాం రండి. చక్కగా వస్తుంది. ఏంటంటే హెల్త్ఫుల్ దోశ చూడండి. అవును కదా, దీనిలో మనం ఏం వేసాము, నవారా రైస్, మినపగుళ్ళు, పెసరగుళ్ళు, అండకొరలు, మెంతులు. ఎంతటి హెల్త్ఫుల్ ఫుడ్ చూస్తున్నారు కదా. ఉదయాన్నే ఎంతటి మంచి హెల్త్ఫుల్ ఫుడ్ తీసుకోవటం వల్ల మనకు ఎంతటి హెల్త్కి బెనిఫిట్ ఉంటుందో ఆలోచించండి. అవును కదా, మనము నవారా రైస్ వండుకొని తినాలంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఇలా ఇడ్లీలా దోశలా ఎలా అయినా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తుందో దోశ. చూస్తున్నారు కదా, మనకు రోస్ట్గా కావాలన్నా కానీ రోస్ట్గాను వస్తుంది. చూడండి ఎంతటి కమ్మని హెల్త్ఫుల్ దోశ చూడండి. చూస్తున్నారు కదా, చట్నీ కూడా హెల్త్ఫుల్ చట్నీ, దోసకాయ ఆమ్లా చట్నీ. అవును కదా, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.